జన్మనిచ్చిన తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ముందు మాట్లాడే స్థాయికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేస్తున్నటువంటి రెస్పెక్టెడ్ పర్సనాలిటీ అండ్ డైనమిక్ చైర్మన్ ఆఫ్ దిస్ క్యాంపస్ రెస్పెక్టెడ్ శ్రీ ముచ్చా రాజిరెడ్డి గారు, అదేవిధంగా అరుణ రాజిరెడ్డి గారు, అదేవిధంగా సాధనారెడ్డి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏ గురు ఆఫ్ గురూస్, ఏ మ్యాన్ విత్ విజన్, ఏ మ్యాన్ విత్ వాల్యూస్, రెస్పెక్టెడ్ శ్రీ ఫార్మర్ వీసీ ఆఫ్ అవర్ ప్రెస్టీజియస్ కాకతీయ యూనివర్సిటీ శ్రీ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీనివాస రామానుజన్ గారి యొక్క సందేశాన్ని మనందరికీ చక్కగా సర్క్యులేట్ చేయడానికి విచ్చేసినటువంటి రెస్పెక్టెడ్ పర్సనాలిటీ కృష్ణమాచార్య గారు ప్రొఫెసర్, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎంతోమంది తల్లిదండ్రుల్ని వాళ్ళ బిడ్డలకు దగ్గరగా చేస్తూ వాళ్ళ బిడ్డల్ని దేశానికి దగ్గరగా చేస్తున్నటువంటి రెస్పెక్టెడ్ పర్సనాలిటీ, ఏ మ్యాన్ విత్ రీసెర్చ్, ఏ మ్యాన్ విత్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్, రెస్పెక్టెడ్ సైకాలజిస్ట్ శ్రీ సుధీర్ చంద్ర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంతమంది అతిథులతో పాటుగా మనందరం గర్వించదగ్గ గొప్ప అతిథిగా విచ్చేసినటువంటి సాయినేత్ర, ఈ పాఠశాల అలమ్నస్ విద్యార్థి అయినటువంటి సాయినేత్ర గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రియమైన గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. యాన్యువల్ డే సెలబ్రేషన్ అనగానే బేసికల్గా సాంగ్స్, డ్యాన్సెస్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఇంతమంది అతిథులు పిలిచి మాట్లాడించడం అనేది కూడా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. నాకు తెలిసి ముచ్చరాజిరెడ్డి గారు ఇలాంటి ఒక సాహసోపేతమైనటువంటివి చేస్తూ ఉంటారు. ఒక గెస్ట్ పిలవడమే చాలా గొప్ప విషయం. వారు ఏంటంటే ఒక్కొక్క గెస్ట్ నుండి ఒక్కొక్క మాట వస్తే నేను పాఠశాల ఎందుకు స్థాపించాను అనేది నా తల్లిదండ్రులకు తెలియాలి, నేను ఎలా నడిపిస్తున్నాను అనేది తల్లిదండ్రులకు చెప్పగలగాలని చెప్పేసి సమాజంలో విలువలతో బ్రతుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని పిలిచి వారి యొక్క సందేశాన్ని మనందరికీ విప్పించడం అనేది నిజంగా కూడా రాజిరెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఎందుకంటే ఎప్పుడు మా గురువు గారు చెప్తూ ఉంటారు, జేడి లక్ష్మీనారాయణ గారు, సమాజంలో ఉన్నతులు ఉంటారు, ఉత్తములు ఉంటారు, గురువులు ఉంటారు, సద్గురువులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, సువిద్యార్థులు ఉంటారు, అదేవిధంగా భార్యాభర్తలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. నాకు 4 కార్లు సరిపోవట్లేదు, 40 కార్లు ఉండాలనుకునే వాళ్ళందరూ కూడా ఉన్నతులు. నాకున్న కొంత ఆస్తిలో సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి కదా అని ఆలోచించే వాళ్ళు ఉత్తములు. నో డౌట్ ఎటాలు రాజిరెడ్డి గారు ఒక గొప్ప ఉత్తమమైనటువంటి వ్యక్తి సమాజం. అదేవిధంగా భార్యాభర్తలు, తల్లిదండ్రులు, మేము పిల్లల్ని అంటాం అనే వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు. కన్న పిల్లల్ని సమాజానికి సమర్పణ చేయాలి, వాళ్ళను విలువలతో వ్యక్తిత్వంతో పెంచాలని ఆలోచించే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు. గురువులు, సద్గురువులు, పుస్తకాలలో ఉండే పాఠాలు చెప్పేవారు గురువులైతే పుస్తకాలలో ఉండే పాఠాలతో పాటు జీవిత పాఠాలు చెప్పేవారు సద్గురువులు. కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే చదివి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ మేము బాగా నేర్చుకొని ఐఐటీలకు పోయి మేము సెటిల్ అవుతామని ఆలోచించే వాళ్ళందరూ కూడా విద్యార్థులు. ఈ చదువుకున్న చదువుతో సెటిల్మెంట్తో పాటుగా ఈ సమాజానికి నేను ఏమిస్తున్నాను, నన్ను కన్న తల్లిదండ్రులకు నేను రిటర్న్ గిఫ్ట్ లాగా ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, అదేవిధంగా నాకు చదువు చెప్పిన నా గురువులకి సాయినేత్రలాగా ఈరోజు నేను ఎలాంటి గొప్ప గిఫ్ట్ని ఇవ్వాలని ఆలోచించే వాళ్ళందరూ కూడా సువిద్యార్థులు అవుతారు. కాబట్టి ఈ డిఫరెన్సెస్లో నేను బాగా తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏంటి అని అంటే, మనము బ్రతికే విధానాన్ని కంటే కొంచెమైనా కూడా వాల్యూ అడిషన్ చేసేసుకొని కొంచెం ఉత్తమంగా బ్రతకగలిగినట్లయితే సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతాం అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు రాజిరెడ్డి గారు ఈ యాన్యువల్ డేని శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఇంత చక్కగా జరపడం అనేది కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. ముఖ్యంగా నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పాలి. కాబట్టి సమాజంలో చాలా స్కూల్స్, చాలా కాలేజెస్ విద్యను ఇస్తున్నాయి, విద్యతో పాటుగా విలువల్ని కూడా నేర్పిస్తున్నాయి. ఈరోజు శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్కి వచ్చినట్లయితే ఒక గొప్ప ప్రయత్నం ఈరోజు ఈ సంవత్సరం ముచ్చరాజిరెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది ఏంటి అని అంటే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ చదివితే మా విద్యార్థులు మార్కులు మంచిగా వస్తాయి, జీవితంలో చాలా సెటిల్ అవుతారనేటటువంటి ఆలోచనతో పాటుగా ఈ 6 సబ్జెక్టులతో పాటుగా 7వ సబ్జెక్టును కూడా నా విద్యార్థులకు ఇవ్వాలి, నా విద్యార్థుల్ని సమాజంలో చక్కటి మార్గంలో పంపించాలని ఒక ఆలోచనతోటి ఈ సంవత్సరం ఈసీజీ, ఎథికల్ కెరియర్ గైడెన్స్ అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది. ఏంటి మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అని అంటే, ఈ విద్యార్థులకు అకాడమిక్ సిలబస్తో పాటుగా ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్ అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఈ మధ్యలో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే చుట్టూ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో అవి మూవీస్ కావచ్చు,
లేకపోతే చెడు స్నేహం కావచ్చు, ఈ మధ్యలో వస్తున్నటువంటి ఒక దురలవాట్లు కావచ్చు, వీటన్నిటి వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉంటాను, ఈ సమాజంలో ఏ తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్ని తప్పు మార్గంలో వెళ్ళమని కోరుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం ఈ సమాజంలో ఈ సిస్టంలో ముఖ్యంగా ఏ ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల్ని తప్పు మార్గంలో వెళ్ళమని కోరుకోవట్లేదు. మరి అటు తల్లిదండ్రులు కోరుకోవట్లేదు, ఇటు విద్యార్థులు కోరుకోవట్లేదు. మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ద్వారా పిల్లలు ఒక రకమైనటువంటి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుండి పాఠ్యాంశాలు ఏదైతే మనకు లెసన్స్ ఉన్నాయో వాటిని చెప్పడం మాత్రమే కాకుండా విద్యార్థులకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా ఫోకస్ చేయాలి స్టడీస్ మీద, మెమొరీ టెక్నిక్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని అంశాలను తీసుకొని ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ మొత్తంలో కూడా ఇంక్లూడ్ చేసేసి విద్యార్థులను ఇంకా కొంచెం వాళ్ళ జీవితంలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రయత్నానికి ముత్యారాచారెడ్డి గారికి ఈసీజీ చైర్మన్గా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుంటూ వారి యొక్క ఆలోచన విధానం ఎప్పుడు చెప్తూ ఉంటారు. స్కూల్ నుండి విద్యార్థుల్ని కేవలం పాఠ్యాంశాలు నేర్పించి వారికి పంపించడం, ఉత్తీర్ణులై చేసి పంపించడం మాత్రమే కాకుండా నా పాఠశాల నుండి ఒక అబ్దుల్ కలాంని, నా పాఠశాల నుండి ఒక స్వామి వివేకానంద గారిని, నా పాఠశాల నుండి ఒక మదర్ తెరీసా గారిని, నా పాఠశాల నుండి ఎంతో మంది శ్రీనివాస రామానుజులను పంపించాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో వారు ఈరోజు పాఠశాలను రన్ చేస్తున్నారు. నో డౌట్ ఇట్ ఆల్ సార్, తప్పనిసరిగా మీ సంకల్పానికి ప్రకృతి తోడ్పాటుగా ఉండి మీ యొక్క ఆలోచన విధానానికి ముందుకు తీసుకెళ్లడానికి ఈ ప్రకృతితో పాటుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంతో మంది పెద్దలు మేము కూడా మీతో పాటుగా మీ జర్నీలో నడుస్తామని మాటిస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, చివరిగా ఈరోజు ఈ కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పానండి. అంటే సమాజంలో చాలామంది సైకాలజిస్టులు తయారవుతున్నారు, అదేవిధంగా మోటివేషన్ స్పీకర్స్ కూడా చాలామంది తయారవుతున్నారు. బట్ ఏమవుతుంది, మరి సమాజంలో లాంగ్ టర్మ్ రిజల్ట్ తీసుకురావడానికి కొంతమంది మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. అలా సమాజంలో 3 పిల్లర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు, అదేవిధంగా గురువులు, ఈ ముగ్గురిని కలిపేటటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని ఈరోజు ఒక యోధుడిలాగా, ఒక సైనికుడిలాగా భారతదేశాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి ఈరోజు కీనోట్ స్పీకర్ సుధీర్ సండ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి హైదరాబాద్ నుండి ఇంత దూరం విచ్చేసి మా అందరిని అడ్రస్ చేయడానికి మాకు అనుమతిని ప్రసాదించినందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.